కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది ఈ మధ్య కాలంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ అవయవదానం పద్ధతి ద్వారా పక్కవారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అలాంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రావివాసకు చెందినటువంటి రాజేశ్వరరావు అనేటటువంటి 52 ఏళ్ల వ్యక్తి సడన్గా బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులైతే ఎలాంటి లాభాన్ని ఆశించకుండా ఆయన యొక్క అవయవాలను దానం చేయడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులను అయితే అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ వ్యక్తి వాళ్ళ మధ్యన లేకపోయినా వీళ్ళు తీసుకున్న నిర్ణయంతో ఆయన ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా మిగిలిపోతారని నమ్ముతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. రాజేశ్వరరావు గారిని కూడా చూసుకున్నట్లయితే ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయిందో ఆయన ఒక సాధారణ వ్యక్తి, చిన్న పాన్ షాప్ పెట్టుకుని జీవనాన్ని కొనసాగించేవారు అంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. సార్ నమస్తే, అసలు ఏం జరిగిందండి మీ ఫాదర్? లక్షవారం 14వ తేదీన అలాగా స్ప్రౌ తప్పి పడిపోయి ఉన్నారు. అంటే చూసేసరికి ఇలాగ పడిపోయేసరికి హాస్పిటల్కి పట్టుకెళ్తే ఇక్కడ జెమ్స్కి వచ్చాము 10 గంటలకి గత లక్షవారం 14వ తేదీన. చూసేసరికి ఇలాగ కండిషన్ క్రిటికల్గా ఉంది, ఇక చెప్పలేమని చెప్పేసి అన్నారు. బ్రెయిన్ స్కానింగ్ చేశారనమాట. చేసేసరికి ఇలాగ బ్రెయిన్ అనేది రక్తస్రావము ఎక్కువగా ఉంది, ఇలాగ కంట్రోల్లో లేదు అని చెప్పేసి అన్నారు. అది ఇలాగ చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అన్నారు. మేము వెంటిలేషన్ మీద ఒక 5 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాము. వెంటిలేషన్ మీద ఉంచున్నాం మేడం. అయితే వెంటిలేషన్ మీద ఉంచున్నాం. ఇక నా కండిషన్ అయితే చెప్పలేమని చెప్పేసి అనేసారు మేడం. ఫాదరు కిరాణా షాప్ మేడం. నేను మామూలు బిజినెస్ మేడం, అదే లైన్ వ్యాపారం చేస్తాను. సో మీ ఫాదర్ అంటే ఇంతవరకు కూడా యాక్సిడెంటల్ కేసెస్ మనం చాలా వరకు చూసాము, కానీ చాలా హెల్తీగా ఉంటూనే బ్రెయిన్ డెడ్ అయింది అంటున్నారు. ఏమైనా హెల్త్ కంప్లైంట్స్ ఉన్నాయా లేదా సడన్గా జరిగింది? హెల్త్ కంప్లైంట్స్ ఏం లేవు మేడం, అంత నార్మలే. ఓన్లీ ఒక బీపీ అనేది ఉన్నది, రెగ్యులర్గా ఆ ట్యాబ్లెట్ వాడతారు తప్ప మరి ఇంకేమీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు మేడం. సో మీరు ఎలాంటి లాభాన్ని ఆశించకుండా అవయవదానానికి ముందుకు వచ్చారు? మనం చాలా వరకు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అవయవాలు దానం చేసిన వాళ్ళు డబ్బులు తీసుకోవడం కానీ ఇలా చేస్తారు. బట్ మీరు ఒక పూర్ ఫ్యామిలీ అయినా సరే ఇవేమీ లేకుండా చేస్తున్నారు కదా, సో అవయవదానం పట్ల మీరు ఏం చెప్తారు? అవయదానం అంటే ఇప్పుడు మా నాన్నగారిని అలాగే నేను తీసుకురాలేను, అతన్ని తీసుకురాలేను కాబట్టి మా నాన్న రూపంలో మరొక 4 నలుగురికి ప్రాణదానం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అవకాశం అనేది పూర్తిగా లేదు కాబట్టి ఇక మరి అవయదానం చేయాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నగారి రూపంలో వాళ్ళకి ఉంటారని చెప్పేసి నిర్ణయించుకున్నాను. సో ఏ అవయవాలను దానం చేస్తున్నారండి? అంటే టోటల్గా అన్నీ చేస్తున్నామన్నా, అంటే చెక్ చేస్తామన్నారు. ఆల్మోస్ట్ అన్ని అవయవాలు బాగానే ఉన్నాయని చెప్పేసి అన్నారు, ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నారు. అంటే అన్నీ టోటల్గా చేయడానికి నిర్ణయించుకున్నాము. హార్ట్, కిడ్నీ, లంగ్స్, ఐస్, ఓవరాల్గా అన్నీ ఫిట్గా ఉన్నారు మేడం. అంటే అవతల ఎవరు డొనేట్ చేస్తామండి చెప్పలేదు, సీక్రెట్ అని చెప్పేసి అన్నారు మేడం. అంటే మేము అదే అనుకున్నాము, రిలేషన్ ఏర్పాటు అవుద్ది, అందుకే బయటికి మేము చెప్పుకోము. అదే రాజేశ్వరరావు చాలా మంచివారు, అవి ఏమాత్రమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అంతా ఇప్పుడు టెస్టుల్లో అంతా ఫిట్గా ఉందని అన్నారు. అన్ని అవయవాలు పనిచేస్తాయి అన్నారు. వారు నా 4% అవయవ దానం చేస్తారు. సో చూసారు కదా, ప్రస్తుతం ఇది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. సాధారణంగా రాజేశ్వరరావు గారు ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయిందో ఆయన చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. పాన్ షాప్ ద్వారానే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ కొడుకులు కూడా 2 కొడుకులు, వాళ్ళు కూడా పెద్దగా ఉన్నవాళ్ళు ఏం కాదు, ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నారు. అయితే ఇంత బాధలో కూడా కుటుంబానికి పెద్ద దిక్కును పోగొట్టుకుని కూడా వాళ్ళ కుమారులు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అవయవదానానికి ముందుకు వచ్చారు. రాజేశ్వరరావు గారు సాధారణంగా చాలా హెల్దీగా ఉండే పర్సన్ కాబట్టి ఓవరాల్గా ఆయన శరీరం ఉండేటటువంటి అన్ని అవయవాలను కూడా దానం చేయడానికి వీళ్ళు ముందుకు రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం లివరు, లంగ్స్, అలాగే హార్ట్, అలాగే కళ్ళు, ఇవన్నీ కూడా వేరే వేరే ప్రాంతాలకి ఇప్పుడు తరలించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం తీసుకునేటటువంటి ఒక చిన్న నిర్ణయం ద్వారా మనం చాలామంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు అని చెప్తున్నారు. అయితే సాధారణంగా చాలామందికి అవయవదానం మీద అపోహలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ అవయవదానం మీద అపోహలను పోగొట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయలేము, మన వాళ్ళని తిరిగి తీసుకురాలేము అనే సిచ్యువేషన్స్లో ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మన వాళ్ళని, మన ఆప్తుల్ని వేరే వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్తున్నారు. కన్నా కోసం అసంత సౌమ్య శ్రీకాకుళం సుమన్ టీవీ.